హాయ్ ఫ్రెండ్స్, నేను కందులు వంకాయ కర్రీ వండుతున్నా అండి. దానికోసం నేను కందులు నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి. వంకాయలు సాల్ట్ వాటర్లో కట్ చేసుకున్నానండి. ఒక 2 టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి అండి. కడాయి పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు వేసుకుంటున్నా అండి. ఎండుమిర్చి వేసుకుంటున్నా. జీలకర్ర వేసుకుంటున్నా అండి. ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. వెల్లుల్లి కొంచెం దంచేసుకుందామండి. వంకాయలు యాడ్ చేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. కొంచెం రాక్ సాల్ట్ కొంచెం వేసుకుందాం. నేను కందులు ఉడికించేటప్పుడు వేసుకున్నానండి సాల్ట్. దీనికి సరిపడా వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. కలుపుకుందామండి ఒకసారి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మగ్గిపోయిందండి వంకాయ. టమాటా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుందామండి. కలుపుకుందామండి ఒకసారి. టమాటా ఉడికిపోయిందండి. మధ్యలో స్మాష్ చేసుకొని చుట్టూరా కలుపుకుందాం. కారం వేసుకుందాం. కందులు వేసేసుకుందామండి. వాటర్ ఒక 2 గ్లాస్ వేసుకుందామండి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఉడికిపోయిందండి కర్రీ. కలిపేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. ఈ కందులు, ఉలవలు, పెసలు చాలా మంచిదండి. ఇలా వండుకొని తింటే చాలా హెల్త్కి బాగుంటుందండి. ఎప్పుడైనా మీ దగ్గర కందులు ఉంటే ఇలా వండుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి, రోటీలోకి కూడా బాగుంటుందండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.